23/4/2024 చైత్ర పౌర్ణమి. త్రియుదిరిపీఠం గండభేడి నరసింహస్వామి వారి సన్నిధి. ఈ ఉదయం స్వామివారికి విశేషంగా కళ్యాణ కార్యక్రమం జరిగింది. మూర్తులందరూ అలంకారంలో విరాజిల్లుతున్నారు. ఈ సాయంత్రం గండభేడి నరసింహస్వామి వారికి అలంకరణ నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమాలు, తులసిమాలలు, సుగంధ ద్రవ్యాల యొక్క బొట్టివేళ్లతో తయారు చేసిన ఒక మాల స్వామివారికి భక్తులు సమర్పించారు. ఒంగోలు నుంచి హరిప్రియ గారు దంపతులు ఈ పూట నూతన వస్త్రాలు బహుకరించి అలంకరింపజేయటం జరిగింది. స్వామివారు అలంకారంలో విరాజిల్లుతున్నారు. చూడండి, 2 కళ్ళు చాలతలేదు స్వామిని చూడటానికి. అలాగే ఇవాళ కళ్యాణ వస్త్రాల్ని రామశెట్టి సూర్యప్రసాద్ గారు వాళ్ళు స్వామివారికి సమర్పించడం జరిగింది. అలాగే బయట హరిప్రియ గారు దంపతులు 108 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. ఒంగోలు నుంచి 108 కొబ్బరికాయలని కొట్టడం జరుగుతోంది. ఇద్దరివి మొక్కు. ఎవరైనా సరే ఇలాగే వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరే ముందు ఇట 108 కొబ్బరికాయలు చేతిరిపీఠంలో గండభేడి నరసింహస్వామి వారికి మొక్కుకుని సమర్పించటం, తర్వాత అలాగే వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేరిన తర్వాత కూడా 108 కొబ్బరికాయలు స్వామివారికి ఇలా కొట్టి సమర్పించటం అనేది ఇక్కడ ఈ క్షేత్రంలో విశేషం. అలాగే వాళ్ళ యొక్క జాతక ఫలితాలు, జాతకంలో దశలు మారే టైంలో కూడా ఇట్లా కొబ్బరికాయలు కొట్టడం అనేది చాలా విశేషం అండి. ఇది స్వామివారి గండభేడి నరసింహస్వామి వారు లోపల. అలాగే త్రియుదిరిపీఠం ప్రశాంతమైన వాతావరణం, నల్లమల అడవులతో విస్తరించి ఉన్నది. అలా మనకి దూరంగా కనిపిస్తోందండి జగ్గయ్యపేట టౌను. త్రియుదిరిపీఠానికి దగ్గరగా ఆ లైటింగ్ అంతా జగ్గయ్యపేట టౌనే. ఇంత అద్భుతమైన ఏరియాలో స్వామివారి సన్నిధిలో ప్రశాంతమైన వాతావరణంలో పైన చైత్ర పౌర్ణమి నాటి చంద్రుడు విరాజిల్లుతున్నాడు అద్భుతంగా. చూడండి ఎంత బాగున్నారు.